నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల హెల్త్లో వచ్చే మార్పులని మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్మోకింగ్ చేయడం వల్ల మనకు టొబాకో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మార్పులు వస్తాయి. ఫస్ట్ మన శ్వాసకోశాల పైన దెబ్బ పడతాయి. ఎక్కువ రోజులు మీరు క్రానిక్ స్మోకర్స్గా స్మోకింగ్ చేస్తున్నారని అంటే మన శ్వాసకోశాలన్నీ మనకు బ్లాక్ కలర్ అయ్యి బ్లర్ అయిపోతాయి. దీనివల్ల నిదానంగా మనకు దగ్గు స్టార్ట్ అవుతాయి. అది అక్యూట్ దగ్గు ఉన్నది మనకు క్రానిక్ కఫ్గా మారిపోతుంది. నెక్స్ట్ మనం అలానే ఉన్నది ఇంకా మనం పట్టించుకుంటలేము, స్మోకింగ్ తగ్గించకపోతే దాన్ని మనము నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో ఆయాసం వచ్చేసి సిఓపిడిలో కన్వర్ట్ అవుతుంది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్. దీనివల్ల మనకు బ్రాంకైటిస్, నెక్స్ట్ ఎంఫిసిమా అనే డిజార్డర్స్ కనిపిస్తాయి. ఈ బ్రాంకైటిస్ వల్ల ఏమవుతాయి అంటే మనకున్న ఊపిరితిత్తులో బ్రాంకైటిస్లో ఎయిర్ కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా అవుతుంటుంది. దీనివల్ల రెగ్యులర్ క్రానిక్ కఫ్ అయిపోతారు. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ అంటే క్షయరోగం. దీనివల్ల మనకు కంటిన్యూస్ బ్లడ్లో స్ఫుటం రావడము, ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. నెక్స్ట్ గుండెపోటు. గుండెకి సంబంధించిన సమస్యలు అని అంటే గుండె నొప్పి వస్తుంది. ఆక్సిజన్ సప్లై తక్కువ అయిపోతాయి మీరు క్రానిక్గా స్మోకింగ్ చేయడం వల్ల. దీనివల్ల మనకు గుండె నొప్పి, గుండెపోటు వస్తుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్ లేదంటే హార్ట్ అటాక్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఆక్సిజన్ సప్లై తక్కువ అవడం వల్ల మనకు హార్ట్ లేదా బ్రెయిన్ పైన దెబ్బ పడతాయి. దీనివల్ల మొత్తం ప్యారలిసిస్ అయ్యి మీరు చాలా బాధపడాల్సింది వస్తుంది. నెక్స్ట్ క్యాన్సర్. ఎక్కువ కంటిన్యూస్ మీరు క్రానిక్ చైన్ స్మోకర్స్ అయిపోయినారంటే దీనివల్ల మనకు ఈసోఫేజియల్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఇలాంటి ఇంటెస్టైనల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇలాంటి రకరకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ రోగ నిరోధక శక్తి అనేది ఏముంటే అది క్రానిక్ స్మోకింగ్ వల్ల తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ మనకు ఇంకా కొన్ని చర్మ సమస్యలు మొదలవుతాయి. కాబట్టి క్రానిక్ స్మోకింగ్ ఉంటే దాన్ని మీరు ఇప్పుడే స్టాప్ చేయాలి. ధన్యవాదాలు.